అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ తెలుగు సెషన్స్కి స్వాగతం. ఈ సెషన్లో మనము కోర్ జావాలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ జావా ప్రోగ్రామ్స్ చూడబోతున్నాం. అయితే మనము బేసిక్ లెవెల్ నుంచి జావా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోబోతున్నాము ఈ సెషన్లో. ఫస్ట్ ఏంటంటే మీకు తెలియాల్సింది ఏంటంటే జావా ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేయాలండి ఫస్ట్ మనం. ఓకే, మనం జావా ప్రోగ్రామ్స్ రాసే ముందు జావా ప్రోగ్రామింగ్లో ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే క్లాస్ లోపటే అన్నీ ఉంటాయి. ఓకే, క్లాస్ లోపటే మిగతా ప్రోగ్రామింగ్ అంతా మనం చేస్తాం. సో ఎప్పుడైతే మీరు జావా ప్రోగ్రామ్ ఏదన్నా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ లోపల మీరు ఏదైనా రాసుకోండి, సంబంధం లేదు. ఓకే, క్లాస్ లో అన్నీ ఉంటాయని అర్థం ఇక్కడ. ఓకే, సింటాక్స్ చూపిస్తాను మీకు ఎట్లా క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేయాలంటే మీరు పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఇక్కడ ఇది క్లాస్ స్టార్టింగ్, ఈ కర్లీ బ్రేసెస్ వచ్చేసి ఒక క్లాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ కర్లీ బ్రేసెస్ వచ్చేసి క్లాస్ యొక్క ఎండింగ్ పాయింట్. ఓకే, సో మీకు అర్థమైంది కదా. మనము స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటున్నాం అండి ఇక్కడ జావా ప్రోగ్రామింగ్. సో వెరీ బేసిక్ లెవెల్ నుంచి నేను చెప్తాను, బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను మీకు. ఫస్ట్ ఎప్పుడైనా జావా ప్రోగ్రామ్స్ రాయాలంటే ఆ ఒక జావా ఫైల్ క్రియేట్ చేసి ఆ జావా ఫైల్లో క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ లోపల మీరు ఏమని రాసుకోండి, కానీ క్లాస్ క్రియేట్ చేయాలంటే పబ్లిక్ అని రాయాలి, క్లాస్ అని రాయాలి, ఆ క్లాస్ యొక్క పేరు రాసి స్టార్టింగ్ ఎండింగ్ మెన్షన్ చేయాలి. ఓకే, అయితే ఈ సింటాక్స్ మీరు చూస్తే పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ అని చూస్తే ఇక్కడ మీకు మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ క్లాస్ అని ఒక కీవర్డ్ ఉంది కదా. క్లాస్ అని ఒక కీవర్డ్ ఉంది. ఈ క్లాస్ కీవర్డ్ రాసి క్లాస్ యొక్క పేరు రాయాలి మనం. ఓకే, క్లాస్ కీవర్డ్ రాసి క్లాస్ కీవర్డ్ తర్వాత క్లాస్ పేరు రాయాలి. ఓకే, ఇగో ఇక్కడ క్లాస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సింటాక్స్ టు క్రియేట్ ఆర్ డిఫైన్ ఏ క్లాస్ ఇన్ జావా. ఈ క్లాస్ కీవర్డ్ ద్వారా ఈ క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తే ఆ క్లాస్ పేరుతోటి ఒక క్లాస్ అనేది జావాలో క్రియేట్ అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాం మనం. ఓకే, మనము జావా ప్రోగ్రామింగ్ లో క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ కీవర్డ్ రాసి తర్వాత ఆ క్లాస్ యొక్క పేరు రాస్తే ఆ పేరుతోటి ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఆ జావా ప్రోగ్రామింగ్ లో మనం పెట్టి ఇచ్చిన క్లాస్ పేరుతోటి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. ఆ క్లాస్ క్రియేట్ కావాలంటే ఈ పేరుతోటి క్లాస్ క్రియేట్ కావాలంటే క్లాస్ కీవర్డ్ ఇవ్వాలి ఇక్కడ. మరి పబ్లిక్ ఏంది అంటే నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మీరు క్లాస్ అనే కీవర్డ్ అర్థం చేసుకోండి. పబ్లిక్ రాసేయండి, అంటే మీకు తెలియకుండా కానీ రాసేయండి. కొన్ని ఏంటంటే ఆ, అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నేర్చుకునేటప్పుడు ప్రతిదీ తెలుసుకొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి మనము. మనకు అవసరం ఉంది నేర్చుకొని తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పబ్లిక్ ఏందో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు తెలిసినా తెలియకున్నా కానీ, ఓకే, మీకు తెలిసినా తెలియకున్నా ఈ పబ్లిక్ ఏందో మీకు తెలిసినా తెలియకున్నా కానీ మీరు రాసేయాలి అంతే. ఓకే, సో అలా అయితేనే నేను జావా నేర్చుకోగలుగుతానండి. నాకు మొత్తం రావాలా, నా పబ్లిక్ ఏందో తెలియాలి అప్పుడే నేను రాస్తానంటే అది కుదరదు, మీరు నేర్చుకోలేరు. ఓకే, ఇప్పుడు మీకు పబ్లిక్ ఇప్పుడు కరెక్ట్ టైం సమయం కాదండి. ఓకే, సమయం సందర్భం కాదండి పబ్లిక్ నేర్చుకోవడానికి. వచ్చే సెషన్స్లో మీకు ఎప్పుడైతే నేను పబ్లిక్ గురించి చెప్పాలో అప్పుడు చెప్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు పబ్లిక్ గురించి మీకు ఏం తెలియకున్నా కానీ క్లాస్ క్రియేట్ చేశాడు పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ అని రాసేయండి అంతే. ఓకే, పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ అని రాసేయండి సరిపోతుంది. ఇక్కడ మీరు క్లాస్ కీవర్డ్ యూజ్ చేస్తారు, క్లాస్ పేరు మీ ఇష్టమైన క్లాస్ పేరు రాయండి అలా అన్నట్టు. ఓకే, సరే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది క్లాస్ క్రియేట్ చేద్దాం జావా ప్రోగ్రామింగ్లో. దానికి ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసి ఇంతకుముందు ఈ ఫైల్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఒక క్లాస్, ఇక్కడ చూడండి, మనం క్లాస్ క్రియేట్ చేయకుండా మనం అసలు ఏం చేయలేం అన్నదానికి ఇదే నిదర్శనం. ఓకే, ఇప్పుడు జావా ఫైల్స్ లోపలనే మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. రైట్, జావా జావా ఫైల్స్ లోనే మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. ప్రోగ్రామింగ్ అనేది కోడ్ అంతా మనం జావా ఫైల్స్ లోనే రాయాలి. అందుకోసం ఎక్లిప్స్ ఐడి తెలివిగా ఏం చేసింది, మీరు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోలేరు. ఓకే, ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ చేసి క్లాస్ అనేది క్రియేట్ చేస్తేనే కదా అందులో ప్రోగ్రామ్ రాసేది. సో చూడండి ఎంత తెలివిగా ఎక్లిప్స్ ఐడి మనని క్లాస్ లోపట్నే మీరు రాయాలని ఇండైరెక్ట్ గా చెప్పేసింది అనేది. ఓకే, నేను చెప్పిన కాన్సెప్ట్ థియరెటికల్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ గా చూడండి ఎక్లిప్స్ ఐడిలో క్లాస్ క్రియేట్ చేయందే మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ న్యూ క్లాస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇగో ఇది పేరు ఇవ్వమంటుంది. ఏం పేరు ఇద్దాము, శాంపుల్ 2 అని ఇస్తాను. ఓకే, శాంపుల్ 2 ఇది అప్పర్ క్యామెల్ కేస్ అండి. ఎందుకంటే ఎన్ని వర్డ్స్ ఉన్నా కానీ ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కేసు, సెకండ్ వర్డ్ యొక్క సెకండ్ లెటర్ క్యాపిటల్. రేపు 3 వర్డ్స్ ఉన్నా 4 వర్డ్స్ ఉన్నా ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ కేసు ఉండాలి. ఓకే, చేసి ఇక్కడ ఫినిష్ కొట్టేయాలండి, ఇక్కడ ఏం చేయకండి.
ఇక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ చేయకండి ప్రస్తుతానికి. ఇంతకుముందు ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసినాం కదా, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇది కూడా చేయకండి. ఓకే, జస్ట్ శాంపుల్ 2 అని ఇచ్చినాం. ఇక్కడ చూడండి, పబ్లిక్ అనే ఒక మాడిఫైయర్ సెలెక్ట్ అయి ఉంది. నేనేం సెలెక్ట్ చేయలేదు, బై డిఫాల్ట్ గానే సెలెక్ట్ అయి ఉంది. ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం ఫినిష్ కొట్టగానే ఎక్లిప్స్ ఐడియా కోసం క్లాస్ క్రియేట్ చేస్తుందండి. చూడండి, పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్. ఒకవేళ ఇది తీసేయండి, ఇది తీసేయండి, తీసే సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ఈ sample2.java ఫైల్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ రాయాలండి. ఓకే, అది ఆటో జనరేట్ చేసింది కోడ్ని, మనం రాయకుండానే అది రాసేసింది. ఫస్ట్ పబ్లిక్ అనే కీవర్డ్ రాసి, పబ్లిక్ కీవర్డ్ తర్వాత మనము క్లాస్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, పబ్లిక్ కీవర్డ్ తర్వాత క్లాస్ అనే కీవర్డ్ వాడాలి. ఈ క్లాస్ కీవర్డ్ ద్వారానే మనం క్లాస్ అనేది క్రియేట్ చేస్తామండి. పబ్లిక్ ఏమో ఇప్పుడు చెప్పను, నేను తర్వాత చెప్తానని చెప్పాను మీకు. ఓకే, మేబీ మీకు తెలిసినా తెలియకుండా పబ్లిక్ అనేది వాడతాం. ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఇదే వాడతాం, కొన్ని సెషన్స్ వరకు ఇదే వాడతాము. మనకు తెలియకుండానే దీని యొక్క అవసరం ఏందని తెలియకుండానే బ్లైండ్ గా వాడేస్తాం. ఓకే, గుడ్డిగా వాడేయాలి మనం. ఓకే, పబ్లిక్ క్లాస్, క్లాస్ తర్వాత క్లాస్ యొక్క పేరు. జనరల్ గా క్లాస్ యొక్క పేరు ఇచ్చేటప్పుడు ఇగో ఈ ఫైల్ యొక్క పేరుతోటి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఫైల్ పేరు ఏమి ఇచ్చినాం, జావా ఫైల్ పేరు sample2 కదా, ఇక్కడ కూడా నేను sample2 అనే ఇస్తాను. ఓకే, వేరే పేరు ఇస్తే ఎర్రర్ వస్తుందండి మనకి. ఓకే, ఈ ఫైల్ పేరుతోటే క్లాస్ పేరు కూడా ఉండాలి. మీకు మీకు వేరే క్లాస్ ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఫైల్ పేరు కూడా వేరే ఇవ్వండి, అప్పుడు వేరే క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది క్లాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్, క్లాస్ యొక్క ఇది యొక్క క్లాస్ యొక్క ఎండింగ్ పాయింట్. పబ్లిక్ క్లాస్, క్లాస్ పేరు, క్లాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్, క్లాస్ యొక్క ఎండింగ్ పాయింట్. ఇదే అండి క్లాస్ అంటే. సేవ్ చేయండి. ఓకే, పబ్లిక్ క్లాస్, క్లాస్ పేరు, క్లాస్ యొక్క స్టార్టింగ్ పాయింట్, క్లాస్ యొక్క ఎండింగ్ పాయింట్. ఓకే, పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ అంటాం దీన్ని. ఓకే, సో జావా ఫైల్లో ఇలా కోడ్ రాసుకోవచ్చు. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్, ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ అని రాసుకోవచ్చు. దీని లోపల మీరు ఏమన్నా రాసుకోండి. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తేనే తర్వాత ప్రోగ్రామింగ్ అనేది మనం చేయొచ్చండి, లేకపోతే ప్రోగ్రామింగ్ అనేది జావాలో ప్రోగ్రామింగ్ చేయలేము. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాతనే ప్రోగ్రామింగ్ చేయాలి. క్లాస్ ద్వారా ప్రోగ్రామింగ్ అనేది మనం తర్వాత చేయాలండి. ఓకే, సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, స్టార్టింగ్ క్లాస్, ఎండింగ్ ఆఫ్ ద క్లాస్. సరే, ఒక స్టెప్ అయితే మీకు అర్థమైంది. మీకు ఏం తెలియదు జావా ప్రోగ్రామింగ్ గురించి, ఇప్పుడు ఏం తెలిసిందండి, క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలిసిపోయింది. క్లాస్ లోపల మీరు కోడ్ అనేది రాస్తారని తెలిసిపోయింది. ఓకే, అండ్ క్లాస్ అనే కీవర్డ్ వాడి క్లాస్, దాని తర్వాత క్లాస్ పేరు ఇచ్చేసి ఆ క్లాస్ పేరుతో ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు అని తెలిసింది. క్లాస్ కీవర్డ్ ద్వారా క్లాస్ క్రియేట్ చేయొచ్చు అని తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జావా ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అని ఉందండి ఇక్కడ. ఓకే, ఇన్ జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అని ఉంది. అయితే మనము ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అన్నారంటే, ఇప్పుడు ఈ క్లాస్ క్రియేట్ చేశారు కదా, ఈ ఈ కోడ్ని నేను రన్ చేయొచ్చా, ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేయొచ్చా? రైట్ క్లిక్ చేద్దాం ప్రోగ్రామ్ మీద, చేసి రన్ యాజ్ అంటే చూడండి, రన్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ వచ్చింది కానీ రన్ అవ్వట్లేదండి. ఓకే, రైట్ క్లిక్ రన్ యాజ్ అన్నప్పుడు జావా అప్లికేషన్ ఒక ఆప్షన్ ఇక్కడ రావాలి మీకు. ఈ ప్రోగ్రాము రన్ చేయాలంటే మీకు రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అంటే జావా అప్లికేషన్ ఒక ఆప్షన్ వస్తేనే మీరు రన్ చేయొచ్చు. కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉండాలండి. ఓకే, జావాలో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ మెథడ్ ఈ క్లాస్ లోపల రాయాలి. ఏదైనా సరే ప్రోగ్రామింగ్ అంతే క్లాస్ లోపల రాస్తాం కాబట్టి ఈ క్లాస్ లోపల ఒక మెథడ్ అనేది మనం రాయాలి. ఈ క్లాస్ లోపల మనము ఒక మెథడ్ అనేది రాయాలండి. ఆ మెథడ్ పేరు వచ్చేసి మెయిన్ మెథడ్ అండి. ఓకే, క్లాస్ లోపల మెథడ్ అనేది రాయాలి, అది మెయిన్ మెథడ్. ఓకే, సో మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి మెయిన్ మెథడ్ ఎలా రాయాలి అని మీరు అడగచ్చు నన్ను. జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి ఒక సింటాక్స్ ఉంటుందండి. మెయిన్ మెథడ్కి ఒక సింటాక్స్ ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని ఉంటుంది. అయితే మీరు ఎక్లిప్స్ ఐడిలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు కదా, రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ క్లాస్ పేరు ఇవ్వండి, శాంపుల్ శాంపుల్ 3 అని ఒక క్లాస్ పేరు ఇవ్వండి. ఓకే, శాంపుల్ 3 అని ఒక క్లాస్ పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక చెక్ బాక్స్ ఫీల్డ్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇదే అండి సింటాక్స్, మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్. మీకు ఒకవేళ సింటాక్స్ గుర్తులేదు అనుకోండి, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్లిప్స్ ఐడిలో క్లాస్ పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, చెక్ బాక్స్ ఫీల్డ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫినిష్ చేయండి. ఫినిష్ కొట్టగానే చూడండి, క్లాస్ ఒకటే కాదండి, క్లాస్ లోపల మెయిన్ మెథడ్ కూడా వచ్చేస్తుంది మీకు. క్లాస్ ఒకటే కాదు, క్లాస్ లోపల మెథడ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కామెంట్ గ్రీన్ కలర్ లో ఒక కామెంట్ వస్తుంది, అది తీసేయండి, అది అవసరం లేదు. ఓకే,
అయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇప్పుడు ఇప్పుడు చూడండి జావా అప్లికేషన్ ఆప్షన్ అంటే రన్ చేయొచ్చు అని అర్థం. ఇంతకుముందు చూడండి శాంపుల్ టూలో ఒక్కటే క్లాస్ ఉన్నప్పుడు మెయిన్ మెథడ్ లేనప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ అని చేస్తే జావా అప్లికేషన్ ఆప్షన్ రాలేదు. ఇప్పుడు ఈ క్లాస్తో పాటు ఆ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ కూడా వచ్చింది అనుకోండి, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అంటే జావా అప్లికేషన్ ఆప్షన్ అనేది వచ్చింది, అంటే రన్ చేయొచ్చు అని అర్థం, ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు అని అర్థం. అంటే మెయిన్ మెథడ్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ లేనిది కోడ్ని రన్ చేయలేము. క్లాస్ ఉన్నంత మాత్రం క్లాస్ లోపల అన్ని రాస్తాం, కాకపోతే క్లాస్ లోపల మెయిన్ మెథడ్ లేకపోతే ప్రోగ్రామ్స్ రన్ చేయలేం. అయితే ఇక్కడ మెయిన్ మెథడ్ నేను తీసేస్తున్నాను. మరి నేనైతే గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, మెయిన్ మెథడ్ ఎట్లా రాయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఒక విధానం ఏంటంటే మీకు గుర్తు లేదనుకోండి, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే మెయిన్ మెథడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తే ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, కొన్ని రోజుల వరకు మీరు ఐదర్ బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి కోడ్ని. ఓకే, పబ్లిక్ క్లాస్ నేమ్ అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ అని కోడ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఎక్లిప్స్ ఐడి ఫీచర్ ఉంది కదండి, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని క్లాస్ క్రియేట్ చేయండి. అప్పుడు మెయిన్ మెథడ్తో క్లాస్తో పాటు మెయిన్ మెథడ్ కూడా క్రియేట్ అయిపోతుంది. లేదు అంటే ఇంకొక టెక్నిక్ ఉందండి, ఇక్కడ మెయిన్ అని టైప్ చేయండి అంతే. ఒక మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయండి. కంట్రోల్ స్పేస్ కీబోర్డ్స్, సారీ, కంట్రోల్ స్పేస్ స్పేస్ బార్ కీబోర్డు. ఓకే, కంట్రోల్ కీబోర్డు కి అండ్ స్పేస్ బార్ కీబోర్డ్ కి ఒకటేసారి ప్రెస్ చేయాలి. ఓకే, ఏం చేయాలా, మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ కి స్పేస్ బార్ కీబోర్డ్ కి రెండు ఒకటేసారి కంట్రోల్ కీ పట్టుకొని హోల్డ్ చేసుకొని స్పేస్ బార్ కొట్టండి. స్పేస్ బార్ కొడితే ఏమవుతుంది, మెయిన్ అని ఇంకోటి వస్తుంది, ఇక్కడ చూడండి సజెషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి చూడండి మెయిన్ మీద, లేకపోతే ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఓకే, ఇగో ఇట్లా మెయిన్ చేసి కంట్రోల్ కీ ప్రెస్ చేసి హోల్డ్ చేసి స్పేస్ బార్ కొట్టగానే ఇది వస్తుంది. అప్పుడు రెండు కీస్ వదిలేసి ఎంటర్ కీ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మెయిన్ మెథడ్. ఓకే, మీకు గుర్తు లేకపోతే ఇలా నాకు గుర్తు ఉంటుంది చూడండి, నేను ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తుంటుంది. ఇక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇట్లా రాసేస్తాను. ఫోర్ రాసేసిన చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సర్కులర్ బ్రాకెట్స్ స్ట్రింగ్ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ ఆక్స్, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్. ఈ మెయిన్ మెథడ్ యొక్క స్టార్టింగ్ ఎట్లయితే క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ ఎండ్ అయిందో, మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మెయిన్ మెథడ్ ఇక్కడ ఎండ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ ఇలా రాసేయండి, సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. పబ్లిక్ క్లాస్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, క్లాస్ లోపల మెయిన్ మెథడ్ అనేది వచ్చేసింది, సరే. క్లాస్ మెయిన్ మెథడ్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, తప్పేం లేదండి. గుర్తుపెట్టుకోవడము బై హార్ట్ చేయడంలో తప్పేం లేదు. తర్వాత మీకు అర్థమవుతుంది వచ్చే సెషన్లో. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఒకటేసారి నేర్చుకోలేమండి. జావా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు నాకు అన్ని తెలవాలా, ఇది ఎందుకు వాడినాను, ఇది ఎందుకు వాడాలి, ఇది ఎందుకు ఇట్లా రాయాలి, అది ఎందుకు అట్లా రాయాలి అంటే కుదరదు. ఓకే, స్టార్టింగ్లోనే అన్ని నేర్చుకోవాలంటే కుదరదు. అంటే టైం, సమయం, సందర్భం వచ్చినప్పుడు మీకు అన్ని అర్థమైపోతాయి. ఓకే, ఓపికతో ఉండాలండి. ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి జావాని. ఓకే, మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసే స్టేట్కి వెళ్ళాలి ఫస్ట్. దాని తర్వాత ఇవన్నీ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేర్చుకోవాల్సిందే. అప్పటి వరకు బై హార్ట్ చేయాలి తప్పదు. పబ్లిక్ అని రాయండి. ఓకే, ఎందుకు అనేది తర్వాత. స్టాటిక్, ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ ఎందుకు వాడుతున్నాం తర్వాత. వాయిడ్ ఎందుకు వాడుతున్నాం తర్వాతని. ఇక్కడ మెయిన్ మెథడ్ గురించి ఇప్పుడే చెప్పాను కదా, ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్లో ఏ వర్డ్ మీరు చేంజ్ చేసినా కానీ, పబ్లిక్ చేంజ్ చేసినా స్టాటిక్ చేంజ్ చేసినా వాయిడ్ చేసినా అది మెయిన్ మెథడ్కి అయితే కాదండి. మెయిన్ మెథడ్ సింటాక్స్ ఇట్లనే ఉంటుంది, ఇట్లనే రాయాలి. మెయిన్ మెథడ్ రాసినప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కంపల్సరీ రాయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దాని మధ్యలో స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ కూడా రాయాలి. ఏది లేకున్నా కానీ అది మెయిన్ మెథడ్ కాదు. ఇప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ అని చెప్పేసిన జావా అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ నేను స్టాటిక్ అనే వర్డ్ తీసేసినాను అనుకోండి, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ చేస్తే రావట్లేదు చూడండి. చిన్న చేంజ్ చేసినా కానీ ఇది మెయిన్ మెథడ్ కాదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండి స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ అక్కడ ఉంటేనే అది మెయిన్ మెథడ్. ఓకే, అప్పుడే మీకు రన్ చేసే కేపబిలిటీ అనేది ఓకే ఉంటుంది. అర్థమైంది కదండి. సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. సింటాక్స్ ఓకే, మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్ ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ రెండు లెవెల్స్ అయిపోయినాయండి. ఒకటి క్లాస్ క్రియేట్ చేసినాం, క్లాస్ లోపల మెయిన్ మెథడ్ క్రియేట్ చేసినాం, క్లాస్ లోపల మెయిన్ మెథడ్ క్రియేట్ చేసినాం. ఆల్ ద జావా స్టేట్మెంట్స్ ఇన్ జావా షుడ్ ఎండ్ విత్ సెమీకాలన్ సింబల్ అంటున్నాం ఇప్పుడు. ఓకే, సో ఈ మెయిన్ మెథడ్లో జావా స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తానండి. ఆ జావా స్టేట్మెంట్స్ వచ్చేసి సెమీకాలన్ సింబల్ తోటి ఎండ్ కావాలి. క్లాస్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్. ఆ మెథడ్ లోపట నాకు స్టేట్మెంట్ ఉండాలి. ఓకే, సో
ఇక్కడ చూడండి, ఆల్ ద జావా స్టేట్మెంట్స్ ఎక్కడ రాస్తామండి? జావా స్టేట్మెంట్స్ మెథడ్ లోపల రాస్తాం. ఇప్పుడు ఒకటే మెథడ్ ఉంది, నాకు చాలా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. మెయిన్ మెథడ్ లాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. మెయిన్ మెథడ్ ఒక రకమైన మెథడ్. ఓకే. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే మెథడ్. అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లనే మెయిన్ మెథడ్ లాగా మనం చాలా మెథడ్స్ మనం జావాలో క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇంకా మెథడ్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మనకు సపరేట్ టాపిక్ ఉందండి మెథడ్స్ మీద. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మనం మెయిన్ మెథడే వాడతాం ప్రస్తుతానికి. ఓకే. మెథడ్స్ అనే టాపిక్లో మీకు మెథడ్స్ ఎట్లా ఉంటాయో అన్ని తర్వాత చెప్తాను. మీరంతా అంతా మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ సింటాక్స్ అంతా గుర్తుపెట్టుకొని రాసేయండి సరిపోతుంది ప్రస్తుతానికి. ఇది మెథడ్, ఇది మెథడ్ అంటే ఏంది, ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు మీకు. ఓకే. ఈ పబ్లిక్ అంటే ఏంది, స్టాటిక్ అంటే ఏంది, మెథడ్ అంటే ఏంది, ఓకే, ఇవన్నీ అవసరం లేదండి. ఓకే. తర్వాత చెప్తాను మీకు అవన్నీ. ఓకే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెథడ్స్ లో పట్టేనే మనం స్టేట్మెంట్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మెథడ్స్, మనకు తెలిసిన మెథడ్ ఏందండి? మనం చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాం. మనకు తెలిసిన మెథడ్ ఏంటండి? మెయిన్ మెథడే మనకు తెలిసిన మెథడ్. ఆ మెయిన్ మెథడ్లో, ఓకే, ఇది మెయిన్ మెథడ్. ఓకే. ఈ మెయిన్ మెథడ్ ఒకటి మనకు తెలిసిన మెథడ్. స్టేట్మెంట్స్, జావా స్టేట్మెంట్స్ ఎక్కడ రాయాలి? మెథడ్ లోపల రాయాలి కాబట్టి ఇక్కడ రాద్దాం. ఒక ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, చెప్పబోతున్నాను. అయితే స్టేట్మెంట్స్ ఏమో మెయిన్ మెథడ్ లోపల రాస్తాం. ప్రతి స్టేట్మెంట్ సెమీకాలన్ సింబల్ తోటి ఎండింగ్ అనేది అవ్వాలి. ఎందుకు అవ్వాలి సెమీకాలన్ సింబల్ తోటి అంటే చెప్తాను మీకు. ప్రతి జావా స్టేట్మెంట్ సెమీకాలన్ సింబల్ తోటి ఎండింగ్ అవ్వాలండి. ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తాం కదా, ఇంగ్లీష్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్లో చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్మెంట్ ఒక డాట్ తోటి ఎండ్ అవుతుంది కదా, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది ప్రతి స్టేట్మెంట్. పారాగ్రాఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని డాట్ తోటి ఎండ్ అవుతాయి కదా. జావా ప్రోగ్రామింగ్ లో కూడా అంతే అండి. జావా ప్రోగ్రామింగ్ లో కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఎట్లయితే ఎండింగ్ ఫుల్ స్టాప్ తోటి అయితాయో, జావా ప్రోగ్రామింగ్ లో కూడా స్టేట్మెంట్స్ సెమీ కాలన్ తోటి ఎండ్ అవుతాయి. సెమీ కాలన్ తోటి ఎండ్ అవుతాయి. ఓకే. అయితే ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ప్రింట్ స్టేట్మెంట్ అంటే. ఓకే. ఎగ్జాంపుల్ జావా స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్. అది ఎలా రాయాలి చూపిస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఉంటుంది. కానీ ఫస్ట్ సిస్టమ్ అనేది రాయాలి. ఇది ఎందుకు రాస్తున్నాం సిస్టమ్, మీకు ఇప్పుడు అర్థం చేసుకోవద్దు. ఓకే. సిస్టమ్ అనేది ఎందుకు రాస్తున్నాం మీకు అవసరం లేదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ గురించి చూడండి, మీరు అంతే ఫోకస్ అంతా స్టేట్మెంట్ మీద పెట్టండి. ఒక స్టేట్మెంట్ రాస్తున్నానండి, ఇట్లా ఒక స్టేట్మెంట్ ఉంది. ఎలా రాస్తాను, ఎందుకు రాస్తాను అవసరం లేదు. ఇది కూడా కావాలంటే బై హార్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ స్టేట్మెంట్ కూడా బై హార్ట్ చేసుకోండి. ఇలా ఎందుకు రాష్ట్రం మాత్రం అడగకండి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఇది అర్థమవుతుంది ఎందుకు ఇలా రాసాం అనేది. ఇప్పుడైతే ఒక జావా స్టేట్మెంట్ రాస్తున్నామండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ స్టేట్మెంట్ అని రాస్తున్నాము. ఇక్కడ సర్కులర్ బ్రాకెట్స్ ఇచ్చాను. ఇక్కడ ఇక్కడ దీని మధ్యలో, సరే ఇది ఒకటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాశానండి. ఈ స్టేట్మెంట్ దేంతో ఎండ్ కావాలండి? సెమీ కాలన్ సింబల్ తోటి ఎండ్ కావాలి. సెమీ కాలన్ సింబల్. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది అనుకో, ఇక్కడ రాయొచ్చు మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఒక బైహార్ట్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ ని. ఓకే. ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్మెంట్ నేను సెమీకాలన్ తోటి ఎండ్ చేస్తా. ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్ పెడతాను ప్రస్తుతానికి. ఈ మెయిన్ మెథడ్ లోపల జావా స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ జావా స్టేట్మెంట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. బైహార్ట్ చేయండి కావాలంటే. ఏంటిది సిస్టమ్ అంటే ఏంది, అవుట్ అంటే ఏంది, ప్రింట్ చేయాలని, ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు. ఓకే. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం జావాల్లో నేర్చుకునేటి. అవన్నీ అర్థమైన తర్వాతనే ఇవేంటి అనేది అర్థమవుతుంది మీకు. అప్పటి వరకు అర్థం కావు. ఏం రాస్తున్నారు రాబోయ్ అన్నట్టు ఉంటుంది. ఓకే. కానీ నేను చెప్పినట్టు మీరు బ్లైండ్ గా నేర్చుకోండి, చాలా ఈజీగా నేర్చుకుంటారు జావాని. ఓకే. క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పాను. క్లాస్ లోపల మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పాను. మెథడ్ లోపల స్టేట్మెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పాను. అందులో ఒక ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ మాత్రమే చెప్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలనేది ఎగ్జాంపుల్ స్టేట్మెంట్. దానికి సర్కులర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రింట్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, రాయండి నెక్స్ట్ టైం. ఓకే. రాసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ చేసి రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమైనా ప్రింట్ అయిందా అండి? ఇక్కడ చూడండి, కర్సర్ బ్లింక్ అవుతుంది కానీ ఏమైనా ప్రింట్ అయిందా? లేదు. ఏం రాలేదు అవుట్పుట్లో. ఎందుకు రాలేదంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ చేయాలని చెప్పలేదు కదా, అందుకని రాలేదు. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చేసి నా పేరు ఇస్తాను, అరుణ్ మోటోరి అని పేరు ఇస్తాను. ఓకే. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏ టెక్స్ట్ అయితే మీరు ఇస్తారో ఆ టెక్స్ట్ మీకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తాను, రన్ చేస్తే జావా అప్లికేషన్ అంట. ఇప్పుడు చూడండి నా పేరు ప్రింట్ అయింది. ఇక్కడ ఏ పేరు ఇస్తే అది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ జావా స్టేట్మెంట్ అండి. ఇక్కడ మీ ఫోకస్ అంతా ఏంటంటే జావా స్టేట్మెంట్స్ అన్ని, జావా ప్రోగ్రామింగ్ లో జావా స్టేట్మెంట్స్ అన్ని సెమీకాలన్ తోటి ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అన్ని ఫుల్ స్టాప్ తోటి ఎట్లయితే ఎండ్ అవుతాయో, జావాలో జావా స్టేట్మెంట్స్ అన్ని సెమీకాలన్ సింబల్ తోటి ఎండ్ అవుతాయి. ఇది ఫోకస్ అండి మీకు ఇప్పుడు మీరు నేర్చుకునేది అది. ఓకే. మిగతా అంతా అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నోట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అక్కడ నుంచి నేర్చుకోండి సరిపోతుంది. ఆల్ ద జావా స్టేట్మెంట్ షుడ్ బి రిటర్న్ ఇన్సైడ్ ద మెథడ్స్. చెప్పాను కదండి ఆల్రెడీ.
ఓకే. జావా స్టేట్మెంట్ ఇప్పుడు ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా జావాలో, ఇది మెయిన్ మెథడ్ లోపల రాస్తాం. మరి తీసేసి ఇక్కడ నుంచి కట్ చేసి కంట్రోల్ X చేసిన, కంట్రోల్ V చేసిన, చూడండి ఎర్రర్స్ వస్తున్నాయి. నేను ఈ జావా స్టేట్మెంట్ ని మెథడ్ బయట రాయగలుగుతున్నాను, క్లాస్ లోపల డైరెక్ట్ గా రాయగలుగుతున్నాను అంటే రాయలేను. ఎందుకంటే జావా స్టేట్మెంట్స్ అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్ ఏందో కూడా అర్థం కాదండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, ఇట్లాంటి జావా స్టేట్మెంట్స్ అన్ని మెథడ్ లోపలనే ఉండాలి అని అర్థం. అందుకోసం ఒకవేళ జావా మెథడ్స్ బయట ఒకవేళ అట్లాంటి జావా స్టేట్మెంట్స్ రాస్తే మీకు ఎర్రర్స్ అనేటివి వస్తాయి. వి జనరల్లీ రైట్ కోడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద మెథడ్స్. స్టేట్మెంట్స్ అన్ని మెథడ్స్ లోపల రాస్తాము. మెథడ్ బయట రాస్తే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అది మీకు తెలవాలి. తర్వాత ఏందండి, కీవర్డ్స్ లైక్ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ అండ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది. ఇక్కడ చూడండి, ఈ కోడ్లో తెలిసినట్టే ఉంది అంతా మీకు, కాకపోతే కొన్ని మీరు డౌట్ ఉండొచ్చు మైండ్లో. పబ్లిక్ అంటే ఏంటి నాకు తెలియదు, క్లాస్ తెలుసు. ఇప్పుడు క్లాస్తోనే క్లాస్ క్రియేట్ చేయాలంటే ఒక క్లాస్ని, ఒక పేరుతోటి క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ కీవర్డ్ వాడాలని తెలిసిపోయింది. క్లాస్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని తెలిసింది, క్లాస్ ఇక్కడ ఎండ్ అవుతుందని తెలిసింది. తర్వాత మళ్ళీ పబ్లిక్ ఏందో తెలియదు మనకు. మెయిన్ మెథడ్లో పబ్లిక్ ఉంది ఎందుకో తెలియదు, స్టాటిక్ ఉంది ఎందుకో తెలియదు, వాయిడ్ ఉంది ఎందుకో తెలియదు. ఓకే, పేరు మెయిన్ అని ఉంది. ఓకే, సో ఇట్లా చాలా ఉన్నాయండి మనకు తెలియని. ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ ఇది ఎందుకు రాసినాం కూడా తెలియదు ఇప్పుడు. ఓకే, మళ్ళీ సిస్టమ్ అంటే ఏందో తెలియదు, అవుట్ అంటే ఏందో తెలియదు, ప్రింట్ అంటే ఏందో తెలియదు, మీనింగ్ తెలియదు. కాకపోతే ఏం జరుగుతుంది అనేది తెలుస్తున్నది. ఇలా రాయడం వల్ల మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకు రాసినాం అనేది తెలుస్తుంది. కానీ ఇందులో చాలా మట్టుకు మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇది తెలియకుండానే ఉండాలి ఇప్పుడు. ఓకే, తెలిస్తే కూడా ప్రాబ్లమే అండి ఇప్పుడు. ఓకే, మీకు తెలియకుండానే మంచిది. ఓకే, అర్థం చేసుకోండి. సో జావా ప్రోగ్రామ్స్ ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలండి ఫస్ట్. ఓకే, మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, మొత్తం నాకు తెలియాలి అప్పుడే నాకు జావా ప్రోగ్రామ్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి మీరు. ఓకే, కొన్ని రోజుల వరకు మీకు అది అలవాటు అయిపోతుంది. ఓకే, అరే ఇలా రాయాలి ఇలా రాయాలి అని అర్థమైపోతుంది. ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ లో ఇది ఏందనే విషయం మీకు తెలిసిపోతుంది. ఆ టాపిక్ వచ్చేంత వరకు మీరు బ్లైండ్ గా రాయాల్సిందే అండి. ఇంకో వేరే మార్గం అనేది లేదు. మీరు జావా కొత్త అయితే మాత్రం ఇలానే నేర్చుకోవాలి జావాని. ఓకే, సరే. అయితే ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలండి జావా ప్రోగ్రామ్స్ని. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి, మన కంపైలరర్స్ అని, ప్రింట్ స్టేట్మెంట్స్ అని, కామెంట్స్ అని, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆ, ఇవి నెక్స్ట్ సెషన్లో నేను మీకు కవర్ చేస్తాను. కంపైలరర్స్, ప్రింట్ స్టేట్మెంట్స్, కామెంట్స్ నెక్స్ట్ సెషన్లో మీకు కవర్ చేస్తాను. అట్లానే మనకు వేరియబుల్స్ అని ఉన్నాయి, డేటా టైప్స్ అని ఉన్నాయి, ఆపరేటర్స్ అని ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వచ్చే సెషన్స్లో కవర్. చాలా టాపిక్స్ ఉన్నాయండి మనకు జావాలో. ఒక్కొక్కటి నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. ఈ సెషన్కి అయితే ఇంతే అండి, వచ్చే సెషన్లో కలుద్దాము. ఆ సెషన్లో మనం కంపైలర్స్ తోటి మొదలు పెడదాం. ఓకే, సరే అండి, ధన్యవాదాలు. బాయ్ అండి.